మిగతా వార్తలు చూద్దాం. ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆదంగానే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు మంత్రి మండలి. ఇక పూర్తి స్థాయి బడ్జెట్పై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మార్చి మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరడంతో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా, ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై సందిగ్ధత అయితే ఏర్పడింది. కేబినెట్ సమావేశం తర్వాతే అన్ని అంశాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో బడ్జెటా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల? ఎస్, నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక సందిగ్ధత నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అయితే ఎన్నికలకు వెళ్తే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలం మొదలవుతున్న నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే వేసవిలో నీతి ఎద్దతి ఇతర సమస్యలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వీలైన తొందరగా ఈ నెల చివరి వారంలో లేకుంటే మార్చి ఫస్ట్ వీక్లో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైన నేతలకు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు బడ్జెట్ సమావేశాలపైన కూడా కసరత్తు జరుగుతోంది. ఈ నెల 23న తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఆ క్యాబినెట్లో ఈ అంశంపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బడ్జెట్ సమావేశాలు కనుక ముందే నిర్వహించాలనుకుంటే ఈ నెల 26 నుంచి నిర్వహించాలనుకుంటున్నారు. ఆ తర్వాతకు సంబంధించి చూస్తే ఎన్నికలకు వెళ్ళడానికి ఏమైనా స్పేస్ దొరుకుతుందనేది కొంత అయితే ప్రభుత్వం ఆలోచన తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, అక్కడ స్థానిక పరిస్థితులపైన ఇప్పటికే సీఎం రిపోర్ట్ తెప్పించుకున్న నేపథ్యంలో 23న క్యాబినెట్ సందర్భంగా మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎన్నికలు కనుక ఇప్పుడు కొంత ఇబ్బంది అవుతుందని భావిస్తే సంబంధించి బడ్జెట్ సమావేశాలు 26 నుంచి స్టార్ట్ చేసి 28న బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. బడ్జెట్కి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసరత్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పైన 2-3 రోజులలో క్లారిటీ రాబోతా ఉంది. ఆ తర్వాత సంబంధించి ఏదైతే మంత్రిమండలి సమావేశం ఉందో ఆ సమావేశంలో ఈ అన్ని అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించి మరొక సమస్య ఏంటంటే ఇంటర్ అలాగే 10th ఎగ్జామ్స్ కూడా మార్చిలో జరగనున్న నేపథ్యంలో వాటికి కూడా ఇబ్బంది కలగకుండా ఇవంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుంటే బాగుంటుందనే దానిపైన అన్ని అంశాలపైన కూడా క్యాబినెట్ సమావేశం తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైనా 10th ఎగ్జామ్స్ కంటే ముందు ఎన్నికలు నిర్వహించాలనుకున్నా, బడ్జెట్కు సంబంధించి 26వ తారీఖు పెట్టాలనుకున్నా. అనుకున్న సమాచారం మేరకు ఒకవేళ బడ్జెట్కు సంబంధించి కనుక ఈ ఫిబ్రవరి 26 నుంచి పెట్టకపోతే డైరెక్ట్ మార్చి 16న బడ్జెట్ సమావేశాలు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మంత్రిమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.